అయితే అలాగున్నప్పటికీ కొంచెం బయట వ్యాపారాలు, బయట స్నేహితులు తిరగడము, డబ్బు సంపాదించాలని ఎన్నెన్నో వ్యాపారాలు చేయడం, అన్నీ చేయడంతో ఇబ్బంది పడి దరిదాపు ఒక 2 కోట్ల రూపాయలు అప్పులు చేసుకున్నప్పుడు ఒక 2, 3 సార్లు మనోవేదన ఎక్కువైపోయింది, దుఃఖం. ఏంది నాకు నేను చిన్నప్పటి నుంచి బాగా లగ్జరీగా బ్రతికాను, వీడొచ్చి అప్పులైపోయాయి, ఏమి నా పరిస్థితి అని. ఓ 2, 3 సార్లు ఏంది బ్రతుకని విరక్తి చెంది సూసైడ్ చేసుకుందామనే ఆలోచన కూడా వచ్చాయి. అయితే ప్రభు కాపాడుతూ వచ్చాడు. దేవుని మహాకృపను బట్టి మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు కట్టుకున్నాను. అప్పులు కట్టుకున్న తర్వాత ఇంకా ఏ వ్యాపారం చేసినా నష్టమే, ఎవరితో తిరిగినా నష్టమే, ఎవరితో తిరిగినా ఎత్తేస్తారు, అంతా మోసమే, ఎవరు వద్దని ఒక నిర్ణయం తీసుకొని ఇంకా లాస్ట్కి ఎక్కడికి వస్తాం, అక్కడికి వచ్చి పడినా నేను కూడా. అన్నీ అయిపోయిన తర్వాత ఏడకి వస్తాం, యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తాం. ఆయన దగ్గరికి వచ్చేసినాను లాస్ట్. ఇంకా వచ్చేసినాను, ఆయన దగ్గర ఉన్నాను. కళ్యాణదుర్గంలో ప్రసాదన్న దగ్గర నుంచి కొన్ని పరిస్థితులను బట్టి బయటికి రావడము, మరి బెరియా మందిరం అని మేము కూడా ఒక మందిరాన్ని కట్టుకున్నాం, పరిచర్లో ఉన్నాం. అదే కాకుండా సెల్ ఫోన్ పరిచర్యలో నేను ఒక సెల్ ఫోన్ పరిచర్యకు సంఘ పెద్దగా నాయకుడిగా వ్యవహరిస్తున్నా. ఇప్పటికి కూడా ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాము. 18వ రోజు జరుగుతూ ఉంది. ప్రియులంతా నడిపిస్తున్నారు. గత 17 రోజులు ఉపవాసం ఉన్నాం. నేను కూడా ఉన్న ప్రభు కృపను బట్టి, ఈసారి దేవుని మహాకృపను బట్టి సెల్ ఫోన్ పరిచర్య నన్ను ఆత్మీయ స్థితిలో చాలా బలపరిచింది. ఎందుకంటే వాళ్ళు చాలా గౌరవించి చాలా ప్రేమించేవాళ్ళు. చాలా కార్యక్రమాలు కూడా చేశాం సెల్ ఫోన్ ద్వారా. గత రోజుల్లో మరి డాక్టర్ కె అంజలి అని నపంసకురాలు, ఆమెను కూడా కళ్యాణదుర్గాన్ని పిలిపించి దేవుని వాక్యం వినిపించాం. ఎంతో ఖర్చును వెచ్చించాం. మన ప్రియులు చార్లెస్ అన్న కుటుంబము, నారాసార్ కుటుంబం కూడా వచ్చారు. దేవుని కృపను బట్టి ఆ కూడి కూడా చాలా గొప్పగా ఘనంగా జరిగింది. ఈసారి సెలవుల్లో కూడా దేవుడు అనుమతిస్తే మన షాలేం రాజన్న కానీ, లేదా హైదరాబాద్ జర్మీ అన్న కానీ, లేదంటే విల్సన్ ఎడ్వర్డ్ విలియం అన్న, ఇలా ముగ్గురులో ఎవరినైనా పిలిచి ఒక 3 రోజులు సభలు పెట్టాలనే ఆశ ఉంది. ప్రార్థన అయితే చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ఇలాగూ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఏ వ్యాపారం చేయకుండా ప్రభు పనిలో ఎక్కువగా ఉంటున్నాం. ఎవరు పిలిచినా పరిచర్యకు వెళ్ళడం, మనకున్నటువంటి జ్ఞానం కొద్దీ ప్రభు కృపను బట్టి పరిచర్యలో వాడబడ్డాం. మరి ఎవరైనా ప్రార్థన చేసి హాస్పిటల్కి రమ్మంటే కూడా వెళ్ళి ప్రార్థన చేయడం, ఇలాగో పరిచర్యలో అనేక ప్రాంతాల్లో తిరుగుతుంటున్నాం. అందుని బట్టి దేవుణ్ణి అల్పులం దీనులం మమ్మల్ని వాడుకుంటున్నందుకే దేవునికి స్తోత్రం. అదేవిధంగా అలాంటి త్రాగుబోతున్నటువంటి నన్ను, నా బ్రతుకును మార్చి ప్రభు కళ్యాణదుర్గంలో బెరియా మందిరం కట్టడానికి చాలా కష్టపడి ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎంతో అనుకూలత దయచేశాడు. ఆయన పనిలో మమ్మల్ని వాడుకున్నాడు, అలాగే మమ్మల్ని ఆశీర్వదించాడు కూడా. వాస్తవంగా కళ్యాణదుర్గము వదలవలసిన వారం, కానీ అదే కళ్యాణదుర్గంలో దేవుని కృపను బట్టి ఒక 70 లక్షల రూపాయలు పెట్టి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం 5.5 సెంట్లో. వాస్తవంగా అయితే నేను కలలో కూడా ఊహించలేదు కళ్యాణదుర్గంలో ఇల్లు కడతాను, ఫ్యామిలీ కళ్యాణదుర్గంలో పెడతాను అని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఒక ఆశ ఉంది. అనంతపురం అంటే చాలా ఇష్టం. మీకు తెలియదు పాపం, కానీ వారానికి ఒక్కరోజన్నా అనంతపురం రాకపోతే నాకు జ్వరం వస్తుంది, ఖచ్చితంగా జ్వరం వస్తుంది. రావాలన్నా టవర్ బ్లాక్ తిరిగేసుకొని ఏం తిను ఏం తాగకపో, టవర్ బ్లాక్ దగ్గర బస్సు దిగల్లా, మళ్ళీ వెంటనే వెనుకొచ్చే బస్సు ఎక్కాల. టవర్ బ్లాక్ అంటే భలే ఇష్టం. ఎన్నిసార్లు వచ్చింటాను నాకే తెలియదు. వారానికి ఒక్కరోజన్నా ఛార్జీ పెట్టుకొని వచ్చి, ఎందుకంటే మన జిల్లాకి అది చిహ్నం టవర్ బ్లాక్ అనేది. ఏంటి అనంతపురం జిల్లాలో 30 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అట్లా అనంతపురంలో ఫ్యామిలీ పెట్టుకోవాలని చాలా ఆశ ఉండింది. కానీ నా భార్య కళ్యాణదుర్గంలో ఉంటేనే నువ్వు దొరకవు నాకు, ఇంకా అనంతపురం పోతే నువ్వు ఎప్పుడు దొరుకుతావు, ఏది వద్దప్ప ఈడే ఉందామని చెప్పేసి అక్కడే ఇల్లు కట్టుకొని ప్రభు కృపను బట్టి దేవుని యొక్క నామంలో దేవుని పనిలో ఉంటున్నాం. ఇది నా చిన్నపాటి సాక్ష్యం. అయితే నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి కూడికలు పెట్టాలి, సేవకులు మీటింగ్ పెట్టాలని ఆశ ఉంది. గత రోజుల్లో కూడా మరి మీ సంఘం నుంచి కళ్యాణదుర్గం మన సంఘంలో ఒకటి సేవకుల మీటింగ్ పెట్టాం. చాలా గొప్పగా జరిగింది.
మరి రాజమండ్రి నుండి అన్న రాజ్ ప్రకాష్ అన్న రావడం, ఆ మీటింగ్ ఇప్పటికి కూడా కొద్దిమంది సేవకులు మర్చిపోవట్లేదు. ఎందుకంటే రాజ్ ప్రకాష్ అన్న రాజ్పాల్ అన్న బట్టలు సర్పులో నానబెట్టి బాగా సోపేసి ఉతికి ఆరేసి ఐరన్ చేసి ఇచ్చిపోయాడు మా సేవకులకు కళ్యాణదుర్గం తాలూకాలు. ఎందుకంటే అలాంటి సేవకుల వాక్యం వినాలి. చాలా బాగా చెప్పాడు, చాలామంది ఇన్స్పైర్ అయినారు. చాలా ఖర్చులు కూడా వెచ్చించారు అన్నోళ్ళు, పాపం చాలా ప్రయాసపడినాం. తర్వాత మన ఈ సంఘం నుంచి గత రోజుల్లో కూడా VBS పెట్టాం 2 రోజులు. అక్క వాళ్ళు అన్నోళ్ళు అంత సారులు చాలా కష్టపడ్డారు. ఆ VBS కూడా చాలా గొప్పగా ఘనంగానే దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఇది నాకు మీ సంఘానికి ఉన్నటువంటి సత్సంబంధం. ఈ సంబంధానికి గల ముఖ్య కారకుడు మా మామ విల్సన్ అన్న, తర్వాత మా యొక్క శాంతక్క. మీరందరినీ పరిచయం చేయడానికి ఆయనే ముఖ్య కారకుడు. అయితే మనం ఆయనను పక్కన పెడితే యేసుక్రీస్తు ప్రభువే. నా పేరు కూడా మీకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి మనల్ని అందరినీ పాపదాస్యం నుండి విడిపించినటువంటి దేవుడు. అయితే ఈ క్రమంలో మరొకసారి ఆదివారం వచ్చాం, ఆరాధనా తలంపులు కూడా ఇక్కడ నాకు తెలిసి యేసేపు గురించి పంచుకున్నాను. ఒకసారి పంచుకున్న తర్వాత జైలు పరిచర్యకు వెళ్ళాం. ఈ సంఘం ద్వారా కూడా అది కూడా ఆ కుడికలో కూడా నేను పాలుభాగస్తుడాను. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఇన్ని అవకాశాలు, ఇంత గొప్ప పరిచర్లో అల్పుణ్ణి దీనుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకొని మీరందరూ నన్ను ఆహ్వానించడం, అన్నవులు ఒప్పుకోవడం పెద్దలు, ఇందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరి మరొకసారి అన్నవులందరికీ, మరి చార్లెస్ అన్న, విల్సన్ అన్న, నారాజ్ సారు, మీ అందరికీ ప్రభునామములు మరొకసారి వందనాలు జ్ఞాపకం చేసుకొని మరి వాక్యంలో ముందుకు కొనసాగుదాం. మనం చదువుకున్నటువంటి పాఠ్యాంశంలోకి వద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో 10 నుండి 12 చరణాలు మనం చూసుకున్నాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. బెరయా అనగా అవతల ఉన్న అని అర్థం. అంటే అవతలంటే ప్రత్యేకమైనది అని. బెరియా అంటేనే ఒక ప్రత్యేకం, బెరియా అంటేనే ఒక స్పెషల్, దానికంటూ ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఆ పేరు రావడానికి గల కారణం బెరియా అని, అదొక ప్రత్యేకమైనటువంటి మందిరం. ఆ మందిరానికి పౌలు గారు, శీల గారు వచ్చారు. తరచూ ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి దేవుని దాసుడు, దేవుని సేవకుడు ఎంతో దీనుడుగా తగ్గించుకొని ప్రభువు నామంలో పని చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, ఆయా సంఘాలను కట్టడానికి, ప్రభువుకు శిష్యులుగా కొద్దిమందిని చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో ప్రయాసపడినటువంటి దేవుని దాసుడు పౌలు గారు. అయితే ఈయన వివాహము చేసుకోలేదు, కుటుంబం ఉంది, చాలా గొప్ప ఆస్తిపరుడు. అన్నిటినీ వదిలేసి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు, ఎందుకంటే మునుపు తన జీవితం చూసుకుంటే ఎంతో భయంకరమైనటువంటి దేవుని బిడ్డలను కొట్టడం, హింసించడం, చెరసాల్లో వేయడం, అలాంటి దీన స్థితి పౌలు గారు. అయితే ప్రభు ఒక్కసారి మాట్లాడుతూ, ప్రభు ఒక్కసారి తనను హెచ్చరించి, ప్రభు తన పనిని చేయించడానికి పౌలు గారిని ఎన్నుకున్న విధానం, అలాగూ ఎన్నుకొనగా పౌలు గారు కూడా ఒప్పుకొని ప్రభు యొక్క పరిచర్లో ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి దేవుని యొక్క సేవలో. అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక నిశ్చయం తీసుకున్నాడు ప్రభు పనిని చేయాలని. ఆ పని చేయటంలోనే ఈ ప్రాంతానికి బెరియాకు రావడం జరిగింది. అయితే బెరియాకు వచ్చినటువంటి పౌలు గారు దానికంటే ముందు దేవుని మాటలు తర్కించుతూ, దేవుని మాటలు వినిపిస్తూ, దేవుని మాటలు బోధిస్తూ, యేసే క్రీస్తుని ప్రకటిస్తున్న సందర్భంలో తనను జైల్లో వేయడం, చెరసాల్లో వేయడం, తిరిగి మరి వారి సొంతంగా జామీను తీసుకొని బయటికి రావడం,
తిరిగి బెరియాకు రాత్రిలో పూట రావడం, ఈ బెరియాలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు దేవుని మాట వినిపించాలని ఆశ కలిగి వచ్చినటువంటి పౌలు గారి యొక్క ఈ సందర్భం. ఈ బెరియాలో ఉన్నటువంటి వారు ఎవరున్నారు అన్నట్లయితే 10వ చరణంలో మనం చూసుకున్నాం కదా. యూదుల సమాజ మందిరంలో ప్రవేశించినారు వీరు, పౌలు వారు. వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. బెరియాలో ఉన్నవారు ఎవరంట? తెసలోనికల కంటే గనులైన వారు. ఈ కాలము గనులు అంటే ఎవరిని అనుకుంటాము అంటే, గత రోజుల్లో వివాహం చేసుకున్నటువంటి అంబానీ వారి కుమారుడు గనుడు అనుకుంటాం. ఎందుకంటే డబ్బు ఉంది, లేదు క్రికెట్ బాగా ఆడే విరాట్ కోహ్లీ కానీ, మహేంద్ర సింగ్ ధోని కానీ, ఇంకా ఇతరత్ర వాళ్ళని గనులు అనుకుంటాం. వీరందరికంటే గనులు పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అనే నేను అంటాను. ఎందుకంటే వారు ఈ లోకంలో మాత్రమే గనులు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 లోకాలకి గనులు. పరలోక రాజ్యమును, భూలోకమును, నరకలోకము, ఈ 3 లోకాలకైన గనుడు. అటువంటి గనుడైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకొని, మనల్ని ఎన్నుకొని ఆయన పాదాల దగ్గర గడిపే గొప్ప భాగ్యం ఇచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే తెసలోనికల కంటే గనులు అంటున్నాడు ఈ లూకా గారు, పౌలు మరి అపోస్తుల కార్యంలో. తెసలోనికలు కూడా ఏం తక్కువైనలు కాదు. ఎందుకంటే మొదటి తెసలోనిక పత్రికల్లో 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఉపద్రవములో ఉన్నటువంటి తెసలోనికలు ఆనందముతో వాక్యం వింటూ అంగీకరించి, వాక్యం అనుసరించి, వాక్యానికి లోబడుతూ, వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి వారు తెసలోనికలు. మరి వాళ్ళు కూడా ప్రభువుకి ఇష్టమైన వారే, వారు కూడా ప్రభువుకి నమ్మకంగా బ్రతికిన వారే, వారు కూడా ప్రభువుని వెంబడించిన వారే. అయితే తెసలోనికల కంటే బెరియా వారు గనులైన వారు అంటున్నాడు లూకా గారు. ఏమిట్లో గనులు వీరు? వీళ్ళు గనులు కావడానికి గల వాళ్ళకి ఏం అవసరం, ఏమి యొక్క వాళ్ళ గొప్పతనాలు ఏమున్నాయి? ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఘనత, వీళ్ళు గనులుగా ఉండడానికి కారణం ఏమిటి అన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడే ఉన్నాయి మాటలు. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, గనులైన వారు వాక్యమును అంగీకరించారు. చెప్పిన సంగతులు, పౌలు గారు సీలు గారు చెప్పిన సంగతులు ఎలాగున్నావో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చినారు. ఒకటి గనులైన వారు, రెండవది చెప్పిన సంగతులు ఎలాగున్నాయో అని అలా పరిశోధించుతూ వచ్చిన వారు. గనులకు ఉండవలసినటువంటి గొప్పవారని, వీరు అన్ని విషయాల్లో ఉన్నత స్థానమని లూకా గారు రాస్తున్నటువంటి ఈ అపోస్తుల కార్యంలో బెరియా వాళ్ళు గనులుగా ఉండడానికి కారణం ఏమంటే, ప్రభువు నామంలో వీరికి మంచి జ్ఞానం ఉంది, ప్రభులో ఉండడానికి వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు, ప్రభువుని వెంబడించడానికి కానీ, ప్రభుతో నడవడానికి కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుటకు కానీ, దానిలో మరి వచ్చి చెప్పబడినటువంటి సేవకుల యొక్క వాక్యం చెప్పిన వారు, వాళ్ళు చెప్పిన మాటలు కరెక్టా కాదా అని ఆలోచన చేస్తున్నటువంటి, చదువుచూ నేర్చుకున్నటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు ఈ గనులైనటువంటి బెరియా వారు. దానికి ఉదాహరణగా చూసుకుందాం. సామెతలు 21వ అధ్యాయము. ఈ గనులుగా ఉండడానికి ఎవరిని ప్రభువు గనులుగా ఒప్పుకుంటాడు అంటే, సామెతల గ్రంథం పాత నిబంధనలో రాజైన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 21వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం 4వ చరణం దయచేసి చదువుకుందాం. సరే 21 నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఈ బెరియా వాళ్ళు గనులుగా కావడానికి వాళ్ళ దగ్గర ఏముందంటే తెలుసా? సామెతలు రాసినటువంటి సొలొమోను గారు రాసినటువంటి గ్రంథంలో
నీతిని కృపను అనుసరించువారు జీవమును నీతిని ఘనతను పొందుదురు. వీరు నీతిగా ఉన్నారు కాబట్టే బెరియా వారిని గనులుగా రాస్తున్నటువంటి గ్రంథం లూకా గారు. వీరు గనులుగా కావడానికి వీరి నీతిగా ఉన్నారు కాబట్టి వీళ్ళను గనులుగా అనుకోవచ్చు. ఇదే 22వ అధ్యాయము 4వ చరణంలో చూసుకుందాం. సామెతలు 22:4 వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఘనత పొందడానికి లేదా మనము గనులు అని చెప్పుకోవడానికి లేదా పలాని వ్యక్తులు గొప్పవారు, పలాని రేమా చర్చి వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు, పలాని బెరియా వారు ప్రత్యేకింపబడినారు, వారు గనులు అని చెప్పుకోవడానికి గల కారణాల్లో మొదటిగా వారి నీతిని బట్టి ఘనత వస్తుందండి. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది కుటుంబమైనా లేదా సంఘమైనా లేదా మన వ్యక్తిగత జీవితమైనా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని వాళ్ళను గనులు అంటారు. అదే లూకా గారు అపోస్తుల కార్యంలో రాసింది. బెరియా వారు గనులుగా ఉండడానికి కారణం ఏమంటే వారు నీతిమంతులు, వారు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అలాగూ వారు ఉండుట వలనే వారు బెరియా వాళ్ళు గనులుగా లూకా గారు మనకు పరిచయం చేస్తున్నటువంటి మాట. మూడవదిగా చూసుకుందాం. ఇదే సామెతలు 29వ అధ్యాయము, సామెతలు 29వ అధ్యాయము 23వ చరణం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు, వినయం దేవునికి ఇష్టమైనది, నీతి దేవునికి ఇష్టమైనది, వినయము నీతి మరి దేవునికి ఇష్టమైనది ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. అందుకే బెరియా వారిని గనులుగా ప్రోత్సహిస్తున్నారు. అందుకే బెరియా వారిని గనులుగా ఈనాటి ఉదయకాల సమయం మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి బెరియా వారికి. నీతికి న్యాయంగా ఉంటున్నారు, వినయ మనస్కు కలిగిన వారుగా ఉంటున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటున్నారు. అందుకే వారిని గనులని అనుకోవచ్చు. అయితే ఈనాటి మధ్యాహ్న వేళ మన కుటుంబము లేదా మన సంఘం గనులుగా ఉంటున్నామా? చెప్పబడుతున్నటువంటి నేనైనాను వింటున్నటువంటి మీరైనాను గనులుగా ఉండడానికి లేదా మీరు గనులుగా ఉంటున్నారని ఇతరత్ర మీతోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీతోటి పనిచేసేవారు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నా ఇంటి పక్కనున్న వారు కావచ్చు, ఎవరైనా చెప్పగలుగుతుంటున్నారా? అలాంటి బెరియా వారు ఉన్నటువంటి సాక్ష్యం కలిగినటువంటి కుటుంబముగా, బెరియా వారికి ఉన్నటువంటి సాక్ష్యం కలిగినటువంటి సంఘముగా మనం ఉంటున్నామా? ఇంకొక మాట కూడా ఉంది. ఇదే సామెతలు 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 18వ చరణం చదువుకుందాం. శిక్షను ఉపేక్షించు వారికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత ఎట్లా వస్తుందండి? ఒక పిల్లవానికి స్కూల్లో చాలా చక్కగా చదువుకుంటుంటాడు, ఇంకా పాఠాలు ఎక్కువ బోధిస్తే వానికి ఇంకా పాఠాలు ఎక్కువ చెప్తే అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా నేర్చుకోగలుగుతాడు. చిన్నగా 25 మార్కుల ప్రశ్నకి ఆన్సర్కి ఆ క్వశ్చన్ పేపర్కి 20 మార్కులు వచ్చినప్పుడు ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక టీచర్ అమ్మ ఎవరైనా గద్దిస్తారా? గద్దించరా? గద్దించినప్పుడు వాడు లోపడితే ఏమవుతాడు? ఘనత వస్తుంది, నేర్చుకుంటాడు. అయితే దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి గద్దింపుకు మనము లోబడాలి.
అది సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, మన వ్యక్తిగత జీవితంలో అయినా గద్దింపుకు లోబడాలి. ప్రభువు వాక్యము ప్రతిరోజు మనము చదవాలి. ప్రతి వారము మనము ఆదివారము పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము కాబట్టి మందిరంలో ఉండాలి. మందిరంలో ఉంటే, మందిరంలో చెప్పబడుతున్న వాక్యం నువ్వు వింటే, ఆ వాక్యాన్ని ఆ వారం అంతా నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే స్పష్టంగా ప్రభువునితో మాట్లాడతాడు. స్పష్టంగా ప్రభువునితో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని సేవకులు సిద్ధపడి వాక్యాన్ని రాసుకొని చదువుకొని ప్రభువుని అడిగి ఏమి చెప్పాలని వచ్చి నిలబడి చెప్పినప్పుడు ఎప్పుడు ఈయన నా గురించే చెప్తాడు. ఎప్పుడు ఆ సేవకుడైతే మా ఆయన గురించే చెప్తాడు. ఎప్పుడు ఆయన అయితే ఆ సేవకుడైతే నా భార్య గురించి చెప్తాడు. నువ్వు రాకపోయినా అదే వాక్యమే చెప్పేది. నువ్వు వచ్చినా అదే వాక్యమే, నువ్వు రాకపోయినా అదే వాక్యమే. నిన్ను టార్గెట్ చేసి అంటూ చెప్పరు కదా, వ్యక్తిగత కక్షలు ఉండవు కదా. కాబట్టి మనకు గద్దింపు చాలా అవసరం క్రైస్తవులకు. ఎందుకంటే లోకంలో బహుభయంకరమైనటువంటి పాపములో పరిస్థితి ఉంది. భయంకరంగా పాపం. గత రోజుల్లో చూసుకున్నాం, హైదరాబాద్లో 15 సంవత్సరాల చిన్న బిడ్డ, 14-15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఎన్ని పోట్లు పొడిచాడండి చిన్న పాపకు? 24 పోట్లు పొడిచాడంట. ఆ అమ్మాయి చచ్చిపోతుందా లేదని మళ్ళీ వెనక్కి వచ్చి గొంతు కోసిపోయాడు. 24 పోట్లు పొడిచి చిన్న పాప, 8-9 ఏళ్ళ పాప, వయసు పాపని ఏం తెలుసండి ఆ పాపకు? తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచింటారు ఆ అమ్మాయిని, ఎంత వేదన పడింటారు తల్లిదండ్రులు. వీడు మత్తుకు బానిస్తాయి ఆ గంజాయి తీసుకొని, వానికే తెలియదు వాడు ఏం చేస్తున్నాడు. అటువంటి పాపపు లోకంలో ఉన్నటువంటి మన బ్రతుకు, అటువంటి పాపపు లోకంలో ఉన్నప్పుడు మన బ్రతుకులను మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆదివారం పరిశుద్ధులు సంఘానికి రావాలి, పరిశుద్ధులు వార కూడికలకు రావాలి, సహవాసానికి రావాలి. సంఘము ద్వారా సువార్త పరిచర్య జరగాలి. సంఘము ద్వారా మీరు చేస్తున్నటువంటి గొప్ప పరిచర్య, జైలు పరిచర్య చాలా గొప్పది. జిల్లాలో ఎవ్వరు చేయట్లేదు. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో ఇంతకుముందు ఉండేదేమో, ఈ మధ్యకాలంలో రేమా ఫెలోషిప్ మీ సంఘమే జైలు పరిచర్య చేస్తుంది. అనంతపురం జిల్లాలో ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త పోయేది కూడా మేమే. మా నాయకుడు ఉన్న సువార్త నాయకుడు చెల్లా కిషోర్ చౌదరి అని మీకు తెలిసే ఉంటుంది. ఊరికే ఉన్నాడు ఆయన మమ్మల్ని, లేదురా స్వరూప్ రాలేమన్నా అని ఇంటి దగ్గర ఉన్నా కూడా జీప్ వేసుకొని ఇంటికాడికి వచ్చి ఎక్కించుకొని పోతాడు. ఆయనకి ఆ సువార్త భారం ఉంది, అందుని బట్టి దేవుని స్తుతించాలా. కాబట్టి మీకు మాకున్నటువంటి ప్రత్యేకత ఏమంటే, మీరు జైలు పరిచర్య చేస్తున్నారు, మేము ప్రతి ఆదివారము సువార్త పరిచర్య చేస్తుంటున్నాం. దేవుని కృపను బట్టి బెరియాలో ఉన్నటువంటి వారు గనులుగా ఉండడానికి గల కారణము ఏమంటే, వారు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. తెసలోనికల కంటే గనులంట. తెసలోనికలు కూడా ఏం తక్కువైన వారు కాదు. వారు ఉపద్రవంతో వాక్యము ఎరిగి అంగీకరించి వాక్యానికి లోబడి వాక్యాన్ని వెంబడించినటువంటి వారే తెసలోనికలు కూడా, ఆ సంఘము కూడా. అయితే వారికంటే గనులైనటువంటి వారు ఈ బెరియా వారు అని దేవుని యొక్క బిడ్డలు మరి డాక్టర్ లూకా గారు అపోస్తుల కార్యంలో రాసినటువంటి మాట. మొదటి మాట గనులైన వారుగా వారి యొక్క ఘన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా చూసుకుందాం, ఇదే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఈ గనులైనటువంటి వారు, ఈ బెరియా వారు మరొకటి చేస్తుంటున్నారు. అదే 17వ అధ్యాయము 11వ చరణం చూసుకుందాం. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. గనులైనటువంటి వారు ఉండవలసినటువంటి వారి ఘనతను పొగడడానికి గల కారణాలు ఉన్నటువంటి సంఘం అని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నారు, వినయ మనసుకు కలిగిన వారుగా ఉంటున్నారు, వారు గద్దింపుకు లోబడినటువంటి వారుగా ఉంటున్నారు. వారి నీతిని బట్టి వారిని గనులుగా ఎంచుతున్నటువంటి బెరియా సంఘం. అయితే
రెండవ మాటగా 17వ అధ్యాయం 11వ చరణంలో ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఏమి ఆసక్తి ఉంది వారికి? అప్పుడు కూడా వాస్తవంగా ఆ దేశంలో ఆ పరిస్థితిలో సంఘముగా కూడుకోవడానికి కూడా ఇబ్బంది. అనేక మంది రావడము, తీసుకుపోవడము, పౌలు గారిని జైల్లోకి వేయడం. ఇక్కడ పరిచర్య ప్రారంభించిన కొన్ని రోజుల క్రితమే కొన్ని గంటలు జైల్లో ఉండొచ్చాడు పౌలు గారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితే. సువార్త చేయనీయడం లేదు, పరిచర్య చేయనీయడం లేదు, చాలా విధాలుగా అడ్డంకులు ఉన్నాయి. అయితే ఈనాడు ప్రారంభం కాలేదు అది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు సజీవంగా ఉండి 33.5 సంవత్సర కాలం బ్రతికినప్పుడు ఆఖరి 3.5 సంవత్సరంలో ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి సువార్తను అడ్డగించడం, క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం. కాబట్టి అంత పరిస్థితుల్లో కూడా పౌలు వారు రాత్రిలోపుట వచ్చాడంట బెరియాకి. బెరియాకి దేవుని బిడ్డల దగ్గరకు పౌలు గారు, శీలయు ఇద్దరు కలిసి వచ్చి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వీరు వింటున్న సందర్భం, వీరు గనులైన ఒప్పుకోవడానికి గల కారణం వీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. అయితే రెండవదిగా ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఆసక్తితో వీరు వాక్యం అంగీకరించేవారుగా ఉంటున్నారు. ఎలాంటి ఆసక్తి ఉంది వాక్యము? మరి ద్వితీయోపదేశకాండం 28వ వచనంలో చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ ద్వితీయోపదేశ కాండంలో దరిదాపు 68 వచనాలు ఉన్నాయి. 68 వచనాలకు గాను దేవుని మాట అంటే, దేవుని ఆజ్ఞలో పడితే దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు 14 చరణాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించిన వారు. బెరియాలో పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేల్ జనాంగం పక్షాన దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్న సందర్భంలో మోషేతో అంటున్నటువంటి మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయనతో నడచాలి. అప్పుడు నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు మనుషులను హెచ్చించడానికి ఎంతో ఇష్టంగా ఉంటున్నాడు. వాస్తవంగా అబ్రాహాము గారిని హెచ్చించాడు, వాస్తవంగా దావీదుని హెచ్చించాడు, యేసేపును హెచ్చించాడు, మోషేని హెచ్చించాడు, యాకోబుని హెచ్చించాడు, నోవాహుని హెచ్చించాడు. ఎందుకు వీళ్ళనందరినీ హెచ్చించాడు అంటే వారు ఆసక్తితో ప్రభువు దగ్గర గడిపారు. నేను ఇంకో మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీ మధ్య అబ్రాహాం గారు లోతు దేవుడు మాట విని బయటకు వచ్చినప్పుడు, లోతు ఇద్దరు బాగా పంటలు లేదా పశువులు సంపద అన్నీ అభివృద్ధి అయినప్పుడు, పని చేసుకుంటున్న వారు కొట్లాడుకుంటున్నప్పుడు అబ్రాహాం పిలిచి, అయా లోతు, మన ఇద్దరం బంధువులమే, అయితే ఇలాగ పని చేసుకునేవారు మనం కొట్లాడుకోవడం బాగోదు మన వాళ్ళు, కాబట్టి విడిపోదాం. నువ్వు తూర్పుకి వెళితే నేను ఉత్తరానికి వెళ్తా, నీ దక్షిణానికి వెళ్తే నేను మరో పక్కకి వెళ్తా అనే మాట అంటారు. అయితే సొంతం బాబాయ్ పెద్దవాడు, నువ్వు మా నాన్న తర్వాత నువ్వే, నన్ను ఇంత గనుడుగా నన్ను ఇంత గొప్పగా చేసినావు నువ్వు ఏ పక్క పోతే నేను నీకు ఆపోజిట్ పోతాలే బాబాయ్ అని ఒక్క మాట అనలేదు లోతు. తన ఇష్టానుసారంగా ఐగుప్తు దేశంలో పాలు నీళ్లు ప్రవహించే దేశం అని దాన్ని ఎన్నుకొని ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. అంత అబ్రాహాము లోతుకిచ్చేసి ఒట్టి చేతులతో గర్భం లేని గొడ్రాలైనటువంటి సారాయిని పిలుచుకొని దేవుని చెప్పినట్లు దేవుని పక్క వెళ్ళిపోయాడు. అయితే చివరికి లోతు దగ్గర ఉన్న ఆస్తి సంపద అంతటా అక్కడ ఉన్నటువంటి 4 రాజులు వచ్చి ఉరికెత్తిచ్చి కొట్టారంట లోతు దగ్గర పనిచేసేవారు. దేవునితో సహవాసం లేని లోతు. అయితే అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునితో
నడిచాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే అబ్రాహాం దీవించి ఆశ్రయించి, లోతు నువ్వు కొడుతున్నారని లోతు దాసులు వచ్చి చెప్పారు, అయ్యా నీ అన్న కుమారుని కొడుతున్నారు వాళ్ళు, ఫలాని రాజులు వచ్చి తన ఆస్తినంతా మరి ఆక్యుపై చేసుకున్నారు, ఇబ్బంది పడుతున్నాడు లోతు అన్నప్పుడు వెంటనే అప్పటికప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి 319 మందిని, తన దగ్గర యుద్ధములో అనుభవం ఉన్నటువంటి వారిని 319 మంది తీసుకొని వచ్చి ఆ 4 రాజులను తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ కొట్టడము, వాళ్ళ రాజ్యాలను కూడా ఆక్యుపై చేసుకున్నాడంట అబ్రహాం. అంటే ఇప్పుడు లోతు గనుడా అబ్రహాం గనుడా? దేవునితో నడిచినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. నేటికిని ఆ అబ్రహామునకు విశ్వాసులకు తండ్రి అని మనం పిలుస్తాం. అలాంటి అబ్రహాము దేవుని దగ్గర తగ్గించుకున్నాడు, దీనుడుగా ఉన్నాడు. ఆ లోతును మళ్ళీ సంరక్షించాడు. లోతు వాళ్ళ రాజులంతా దొంగతనం చేసినటువంటి ఆస్తి, వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ఆస్తి అంతటిని తిరిగి అబ్రహాం తీసుకోగలిగాడు. వాస్తవంగా ఇప్పుడు అంబానీ అనుకుంటున్నాం 600 మంది 700 మంది పని చేసేవారని. అప్పట్లోనే పెద్ద అంబానీ మన అబ్రహాం గారు 2000 మంది ఉన్నారంటే పని చేసేవారు. అంటే పెద్దలు, బైబిల్ పండితులు, బైబిల్ వాక్యం తెలిసిన వాళ్ళు చెప్తారు 2000 మంది అబ్రహాం ఇట్లు పని చేసేవారు ఉన్నారంట. 2000 మంది పని చేసేవారంటే ఆయనకి ఎంత భూమి ఉండాలా, ఎంత పశువులు ఉండాలా, దానిలోకి ఎంత ఆహారం ఉండాలా, 2000 మందికి చారమ్మ వాళ్ళంతా వంట చేయాలంటే ఏమన్నా మాటలా ఒక పూటకి? అంత గొప్పవాడు అబ్రహాము. కానీ ఎక్కడైనా తూచా ఒక మాట అయినా తప్పాడా? ప్రభువు మాట. కొడుకునిస్తే కొడుకుని బలి అంటే రైట్, ఎవరికి చెప్పలే, తీసుకొని పోతున్నాడు బలి ఇవ్వడానికి. అమ్మాయ్యా, ప్రభువు దగ్గర దీనులుగా, ప్రభువు దగ్గర నీతిగా, ప్రభువు దగ్గర ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఉంటే మనల్ని గనులుగా ఎంచుకుంటాడు ఆయన. మనం ఆసక్తి కలిగి ఆయన వాక్యం విని ఆయన అంగీకరిస్తే మన స్థితి ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆయన దీవెనలతో దీవిస్తాడు. అయితే ఆయన వాక్యమందలి ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన వాక్యము బెరియవారు విన్నారు, అంగీకరించారు. మరి వీరు చెప్తున్నటువంటి మాట కరెక్టా కాదా అని కూడా వాళ్ళు పరిశీలన చేస్తుంటారు. ఆదివారం తెరిచిన బైబిల్, మళ్ళీ రైతు నన్ను అపార్థం చేసుకోవద్దండి, మరి ఆదివారం వరకు వచ్చే వరకు బైబిలే మొత్తం. పెద్దలు జర్మియా అన్న హైదరాబాదు వాక్య ప్రసంగికుడు, గత రోజుల్లో కూడా 21 రోజులు ఉపవాస ప్రార్థన వారి సంఘంలో జరిగింది. తెల్లవారుజామున 4:30-5 గంటలకే వాక్యం మెసేజ్ పెడతాడు యూట్యూబ్లో. పెడితేనే నా బిడ్డలారా, నా అన్నలారా, నా తమ్ములారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభునామములో వందనాలు. ఈ దినము మీరు బైబిల్ చదివారా? చదివింటే ఎన్ని అధ్యాయాలు చదివారు? నాకు టెక్స్ట్ మెసేజ్గా మెసేజ్ పెట్టండి. ఎంతసేపు మీరు ప్రార్థన చేశారు నాకు మెసేజ్ పెట్టండి. ఆయన చెప్తున్నప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో ఏడ్చా. మనం బైబిల్కి, దేవుని సంఘానికి, దేవుని సహవాసానికి ప్రాధాన్యత. అవును కదా, సేవకులేమో చెప్తారు, మనమేం పాటించి బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా. మొదటి జామున లేచిన వెంటనే ప్రభు పాదాల దగ్గర మనం గడపాల. ప్రభు సహవాసంలో మనం ఉండాలని ఇష్టముగా ఈ బెరియవాళ్ళు అట్లున్నారు. అందుకే వీళ్ళు ఘనులు, అందుకే వీళ్ళు ఆస్వాదింపబడ్డారు, అందుకే దేవుని ద్వారా మేలులు పొందబడ్డారు. ఈనాడు ఆయా అపోస్తుల కార్యంలో లూకా రాసినటువంటి గ్రంథం ఈనాడు కూడా చదువుకుంటూ వాళ్ళను జ్ఞాపకము చేసుకుంటున్నాము అంటే వాళ్ళు అప్పట్లో ప్రభు కొరకు ఎంత ఇదిగా, యేసుక్రీస్తు ప్రభుకి ఎంత ఇష్టంగా బ్రతికింటే నేడు కూడా వాళ్ళ పేర్లను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంత గొప్ప సంఘంలో, ఇంత గొప్ప సహవాసంలో మనందరూ ఉన్నాము. మనము ఘనత పొందవలసిన వారమా, లేక ఘనత లేని వారమా, ఘనహీనులమా, గనులమా? ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్నం వేళ మనమంతకు మనం ప్రశ్నించుకుందాం. మనం గనులమా, ఘనహీనులమా? ఆసక్తితో ప్రభు దగ్గరకు వస్తున్నామా? ఆసక్తితో ప్రభు యొక్క వాక్యంను వింటున్నామా? ఆసక్తితో ప్రభు యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తుంటున్నామా? ఈ మధ్యాహ్నం వేళ ఒక మాటను మనము పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము, లూకాసు సువార్త 8వ అధ్యాయము. యెహోవా మాట శ్రద్ధగా వింటే ఆయన
దీవించేవాడుగా ఉంటున్నాడు అనే ద్వితీయోపదేశ ఖండంలో చూసుకున్నాం. దానికి అనుగుణంగా మరి లూకా సువార్త 8వ అధ్యాయము 15వ చరణం చదువుకుందాం. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూడండి, అపోస్తుల కార్యం కూడా డాక్టర్ లూకా గారు రాసింది. అయితే ఇంకొక సువార్త కూడా ఆయనే రాశాడు. ఇక్కడ విత్తనము, పంట, పొలము, విత్తనాలు పెడతారు రైతులు. భూమి మంచిదైతే అది మొలిపిస్తుంది. ఒక టమోటా ససి నారు ఏదైనా భూమిలో పెడితే అది పెరిగి టమోటా పండ్లు ఇస్తుంది. ఆ భూమి మంచిదైతే ఆ పంట ఫలిస్తుంది. అయితే మన ఫలింపు, మన ఆత్మీయ స్థితి, మనం ఫలించే వారుగా ఉంటున్నామా? మనం ఎక్కడ వేస్తున్నాం మన విత్తనాలు? బైబిల్లో ఉంది కదా, విత్తనాలు వేసుకుంటూ పోతే మంచి నిలబడితే అది వృద్ధి చెందుతుంది, అది ఆశీర్వదింపబడుతుంది, అది అభివృద్ధి అవుతుంది. అయితే పనికిరాని స్థలాల్లో విత్తనం వేస్తే, ఏమి దున్నకుండా, ఏమి ఎరువేయకుండా, నీళ్లు లేకుండా ఆ స్థానాల్లో మంచి విత్తనాలు తీసుకొని పోయి వేస్తే పంట వస్తుందా? అయితే మనం ఫలించే వారిగా ఉండాలి. లూకా గారు చెప్పినట్లు ఈ 8వ అధ్యాయం 15వ చరణంలో చూసుకుందాం. మంచి నేల నుండి విత్తనమునకు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. బెరియా వాళ్ళు ఎలాంటి వారు? వారు యోగ్యులుగా ఉండడానికి కారణము, వారు ఆసక్తితో వాక్యం విన్నటువంటి కారణము. ఇక్కడ కూడా లూకా గారు వాక్యం విని దానిని అవలంబించి, దానిని అనువయించి, వాక్యమును వెంబడించి, వాక్యమైనటువంటి ప్రభువుని యేసుక్రీస్తుతో బ్రతకడానికి, జీవించడానికి, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టంగా బ్రతకడానికి బెరియా వారు ఇష్టలుగా ఉంటున్నారు. అయితే రేమా సంఘముగా లేదా కళ్యాణదుర్గం బెరియా సంఘముగా మేము ఉంటున్నామా? మనం ఉంటున్నామా? వాక్యం వినడానికి ఆసక్తిగా, వాక్యంను అవలంబించడానికి ఆసక్తిగా ఉంటున్నామా? ఇదే వాక్యం విని, ఆసక్తితో వాక్యం విని అంగీకరించి యెహోవా మాటలు శ్రద్ధగా విని ఫలింపబడ్డారు. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని వారు అంగీకరించి వారు కూడా ఫలించి ఉన్నవారుగా ఉంటున్నారు. మత్తయి సువార్త 3వదిగా చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ చరణం చూసుకుందాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. వాక్యం వింటే ఏమొస్తుంది? వాక్యం విని అంగీకరిస్తే ఏమొస్తుంది? ఈ సువార్త కూడా కొన్ని లూకా గారే రాశారు. కాబట్టి అపోస్తుల కార్యంలో ఈ బెరియా సంఘం వారు ఆసక్తితో ఉన్నారు కాబట్టి వారు ఆశీర్వదింపబడ్డారు. యెహోవా మాట శ్రద్ధగా వింటే ద్వితీయోపదేశ ఖండంలో చూసుకున్నట్లు వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. లూకా సువార్తలో వాక్యం వినుట ద్వారా వారు వాక్యం విని ఫలింపబడుతూ వచ్చారు. ఈ మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 23వ చరణంలో 100 60 30 ఫలిస్తారు. వాక్యం విని గ్రహించువాడే, వాక్యం విని గ్రహించేవాడు, వాక్యానికి లోబడేవాడు, వాక్యాన్ని వెంబడించేవాడు, వాక్యాన్ని మన జీవితంలో అనువయించుకునేవాడు మాత్రమే ఫలింపబడతా. పోతిమమ్మ చర్చికి, వస్తిమమ్మ చర్చికి ప్రయోజనం ఉందా? సేవకులు ఏం చెప్తున్నారు? వాక్యం. ఆ వారం ఈ వాక్యం గుర్తుపెట్టుకుందాం. ఎన్నెన్నో ఉత్తుత మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాం. వాక్యం గుర్తుపెట్టుకుంటున్నావా? వాక్యానికి విలువ ఇస్తున్నావా? వాక్యాన్ని
నువ్వు నడవాలని ఇష్టపడుతున్నావా? వాక్యంతో నువ్వు వాక్యాన్ని వెంబడించాలని ఇష్టపడుతుంటున్నావా? వాక్యం చాలా పరిశుద్ధమైనది. వాక్యం ఎవరై ఉంటున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. మరి ఆయన మాటలు మనం విని గ్రహించి, ఆయన మాటలు మనం విని లోబడి, ఆయన మాటలు విని మనం వెంబడించకపోతే మనము ఘనహీనులవుతాం. మనలో ఆసక్తి ఉండదు, మనలో ఫలింపు ఉండదు. అయ్యా అమ్మ అన్న, ఈ మధ్యాహ్నం వేళ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. బెరియా వాళ్ళు గనులుగా కావడానికి ముఖ్య కారణాలు సామెతల్లో చూసుకున్నాం. బెరియా వాళ్ళు ఆసక్తితో ప్రభు వాక్యం విని అంగీకరించడానికి లూకా సువార్త, మత్తయి సువార్తలు చూసుకుంటూ వచ్చాం. యోగ్యమైనటువంటి మనసు పెట్టి మనము ఆయన వాక్యం విని అన్వయించి ఆయన ఇచ్చే ఫలింపులు ఫలించుకొని మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి మాట. ఇలాగూ మనం బ్రతకడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నటువంటి మాట. ఇదే మూడవదిగా అపోస్తుల కార్యం చూసుకుందాం. 17వ అధ్యాయంలోనే గనులైన వారిని చూసుకున్నాం, ఆసక్తితో వాక్యం విని అంగీకరించిన వారిని చూసుకున్నాం. మూడవదిగా పరిశోధించుచూ వచ్చిన వారు. ఏం పరిశోధించారు వీరు? ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. ఉదయాన్నే స్కూల్ ఉందా లేదా ఉదయాన్నే మార్కెట్ ఎట్లుంది, లేదా ఈరోజు నా ఫలాలు చూసుకుంటారు కొద్దిమంది. వాస్తవంగా ఏం అపార్థం చేసుకోవద్దండి దయచేసి. సంఘానికి వస్తారు, బాప్తీసం తీసుకున్నారు, బల్లలో చేయేస్తారు, ఇల్లు ఓపెనింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడికి పోతారన్న? ఆయన ఇంటికాడికి పోతారు. ఆయనేమో వాకిలి వెలుపల ఉండాలి, మనం ఆయన ఇంటికాడికి పోతాం. ఆయన వచ్చేలా ఆయన ముందర ముగ్గురు ఉంటారు. ఆయన అడుక్కొని ప్రాధేయపడి మన పేర్లు, ఇంటి పేర్లు, మన గోత్రాలు అన్నీ రాసి పేపర్లో ఇస్తే ఎవరా ఉండు ఆడే ఉండు, ఏమే ఇంట్లో పలానా టైంలో ఓపెనింగ్ పెట్టుకుంటే ఆ టైంలో ఇల్లు ఓపెనింగ్ పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేసి పాలని పొంగిచ్చి అంతా ఆడ సెట్ చేసుకుని వచ్చినాక, పాస్టర్ గారు మా ఇల్లు ఓపెనింగ్ పెట్టుకున్నాము, పలానా టైంకి వస్తారా? మీరు 12 గంటలకు రండి, 12:30 వరకు ప్రార్థన చేయండి, 12:45కి భోజనం పెడతాం, తినేసి వెళ్ళిపోండి, ఎక్కువసేపు వద్దు. అది క్రైస్తవలో మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకు. చాలా బాధాకరమైనటువంటి విషయము. వాణ్ణి సమస్త లోకాన్ని సృష్టింపజేసినది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే అతను ఎవరండి? ఆయన ఇంటికాడ పోయి మనం లైన్లో నిలబడి మన పేర్లు, మన గోత్రాలు, ఇంటి పేర్లు అన్నీ రాసి చేతులు కట్టుకొని నిలబడేది. మన దేవుడు రారాజు. ప్రవీణ్ పోడాలు చెప్తాడు, ఎవరు మీరంటే రాజులమంట మనము, రాజైన యాజక సమూహంలో చేర్చబడిన వారం మనము. పరలోకంలో మనకు ఉన్నతమైన స్థానం ఉంది. ఆయనకుందా? నువ్వు పేర్లు రాసిచ్చే వ్యక్తికి ఉందా స్థానము? నరకంలో అలమటిస్తాడు. ధనవంతుడు అలమటించాడు, కేకలు పెట్టాడు, అయ్యా అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరా. అలాంటి స్థితి ఆయనది. మనం అబ్రహాము రొమ్మున ఆనుకుంటే జాతి మనది, రాజులం మనం. క్రైస్తవులు ఎక్కడ ఎప్పుడు తగ్గకూడదు, ఏ విషయంలో కూడా తగ్గకూడదు. క్రైస్తవులు యెరూషలేం పెట్టడం వాళ్ళు తయారు చేస్తున్నారా? డ్రిప్ పైపు వేరే దేశం తయారు చేస్తూ ఉందా? యెరూషలేం వాళ్ళకి ఎందుకంత జ్ఞానం వచ్చింది ఈరోజు? యెరూషలేం దగ్గర ఉన్నటువంటి పరికరాలు వేరే దేశాల్లో ఉన్నాయా? యెరూషలేం వారు తయారు చేసే ఈవీఎంలు వాళ్ళు తయారు చేస్తున్నారా? ఇతర దేశస్తులు తయారు చేస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తే కారకుడు దానికి. అలాంటి గొప్ప దేవుని ఎరిగినటువంటి ప్రియ సంఘము, ప్రియ బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరి మాటలకు వింటున్నా? అన్నా లేదన్నా, నా భార్య చెల్లెలు వచ్చి చెప్పింటే అట్లా పోయింటిమన్నా ఆయన ఇంటికాడికి. నీ భార్య చెల్లెల్ని నువ్వు మార్చలేవు, కానీ నీ అన్నదమ్ములను నువ్వు మార్చవు, కానీ ప్రభువును అవమానపరిచి వాళ్ళ ఇంటి దగ్గర క్యూ కడతావా? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని ఎరిగి అంగీకరించి నీ పాపం ఒప్పుకొని ఆయన కలవరి శిలువలో చిందిన రక్తం ద్వారా కడగబడినటువంటి మనందరము, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎక్కడికి వెళ్ళి లైన్ కడుతున్నాం? దేవుని పాదాల దగ్గర ఉండవలసినటువంటి మనం లోకంలో ఆ మనుషులు ఈ మనుషుల దగ్గర తిరుగుతుంటున్నాము.
ఎంత దౌర్భాగ్యమైన స్థితి తెలుసా. వాస్తవంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా కళ్యాణదుర్గం ప్రాంతంలో మా ఎమ్మెల్యే గారు చాలా గొప్ప ధనవంతుడు, అందరికీ ప్రేమిస్తున్నాడు, లక్షలు ఇస్తున్నాడు. అమ్మా, ఒక సేవకునికి ఒక స్పూన్ ఇవ్వలేదమ్మా, ఒక మందిరానికి ఒక ఇటుక పిల్ల ఇవ్వలేదు. ఆయన గెలవడానికి క్రైస్తవులు ప్రార్థనలు కూడా చేశారు. కానీ ఈరోజు సేవకులను ఒక్క షాదీమహల్కి ఇచ్చినాడు, తను 30 లక్షల సొంత నిధులు ఇచ్చినాడు, అనేక గుళ్ళకు లక్షల డబ్బులు ఇచ్చినాడు. కానీ మందిరం కట్టుకోవడానికి ఒక ఇటుక పిల్ల ఇవ్వలేదన్న. క్రైస్తవులు అంటే చాలా చిన్న చూపు, అయినా వాళ్ళకు లోబడేది లేదు. ఎందుకంటే మన దేవుడు రారాజు, మనల్ని రాజులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఘనహీనులు కాదు, మనం ఘనమైన వారము, దేవునికి నమ్మకమైన వారం. కాబట్టి అలాగే మనం బ్రతకాల, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గకూడదు. ఎందుకంటే మన దేవుడు జ్ఞానవంతుడు, తెలివివంతుడు, ప్రేమైనడు, గొప్పవాడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని ఎరిగినటువంటి మనం ఎంత గొప్పగా ఉండాలా. ఈ బెరియా వాళ్ళు అలాగే ఉన్నారు, ఎక్కడ తగ్గలేదు. ఆ పరిసర ప్రాంతాల్లోనే బెరియాకి పౌలు గారు, సీల గారు వచ్చినప్పుడే లోపల తీసిపోయి వేసేటువంటి సందర్భాలు అవి. అయినా కూడా వాళ్ళు వారికి భయపడలేదు. పౌలును సీలను పిలుచుకొని వాక్యం చెప్పించుకుంటున్నారు. అమ్మాయ్య, ఈరోజు కూడా మీరు అదే చేస్తున్నారు. లోకమంతా విగ్రహాలను పెట్టి చూడలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, మట్టికి మన్నుగా కరిగిపోసినటువంటి వాటిని పూజిస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా ఇంతమంది ఆ ప్రభు పాదాల దగ్గర గడపడానికి మీరు ఎంతో ఇష్టంగా వచ్చారు. నాకు చాలా సంతోషం అవుతుంది ఈ యొక్క మధ్యాహ్నం వేళ. మీకు ఎంత ఇష్టం ఉంది ప్రభు వాక్యం అంటే, మీకు ఎంత ఇష్టం ఉంది ప్రభు సంఘం అంటే, మీరు ఎంత ఇష్టపడి ఆయన పాదాల దగ్గర ఉండాలని ఇష్టపడుతూ వచ్చారు. లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. ఇదే దేవునికి మహిమ, ఇదే దేవునికి కావాల్సినది, ఇదే దేవుడు నీ దగ్గర నా దగ్గర కోరుకుంటున్నది. ఇదే బెరియాలో ఉండేది కూడా ఇదే ఉంది. కాబట్టి ఇలాగూ మనం బ్రతకడానికి ప్రభునామములో ముందుకు కొనసాగుదాం. ఆఖరి మాట చూసుకొని నేటి మరి బెరియా గురించి ఈ కూడికను ముగించుకుందాం. చాలామంది విశ్వసించారట. 4వ మాట, ఇదే అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో 12వ చరణంలో చూసుకున్నట్లయితే, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. స్త్రీలు పురుషులు విశ్వసించడానికి బెరియా వాళ్ళు చాలా సాక్ష్యం. వాళ్ళ నీతి, వాళ్ళు గద్దింపుకు లోబడ్డారు, వాళ్ళు వినయ మనసుకు కలిగిన వారు, వీళ్ళు ఆసక్తితో వాక్యం విన్నవారు, ఆసక్తితో వాక్యానికి లోబడిన వారు, వారు చెప్పబడినటువంటి వాక్యం విని ఇది కరెక్టా కాదా అని మరి ఇండ్లకు వెళ్ళి మరి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి చదివి తెలుసుకున్నటువంటి వారు. అందుకే వీళ్ళను చూసి బెరియా వారిని చూసి గ్రీసు దేశస్థులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును నిజదేవుడుగా అంగీకరించడానికి ఒప్పుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. మరి చాలామంది ఇష్టపడడానికి కారణము ఎందుకు? బెరియా వాళ్ళను చూసి చాలామంది యేసు ప్రభువుని ఇష్టపడ్డారు అంటే, వారు ప్రభువునందు ఆసక్తి ఉంది, ప్రభు సహవాసంలో ప్రభువు దగ్గర ఇష్టంగా ఉండడానికి ఎంతో ఇష్టపడుతూ వచ్చారు. మనం ఆదివారం సంఘానికి క్రమంగా రావాలి, వార కుడికలకి సంఘానికి రావాలి. ఉద్యోగానికైతే ఆలస్యమైతే, ఈరోజు నన్ను మీరందరూ క్షమించాలా, కొద్దిపాటి ఆలస్యమైంది. ఉద్యోగానికి ఆలస్యంగా పోతే ఫేస్ ఆఫ్ తీసుకుంటుందా? సంఘానికి వస్తున్నామా? నాతో సహా రావట్లేదు. ఫేస్ ఆఫ్ పెట్టి యేసు ప్రభు ఈ సంఘంలో నువ్వు ఉండాలా, నువ్వు చచ్చినా ఈ సంఘం సపోర్ట్ చేయాలా, నీ ఇంట్లో కార్యం జరిగినా సంఘం సహకారం ఉండాలా, సంఘంతోనే ఏదున్నా నీ సంఘంతోనే అంటే 8:30 కంటే 8:20కి ఉంటాం. అది నా కుటుంబంతో సహా, నా భార్యతో సహా. అమ్మా అయ్యా, సంఘాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సంఘం యేసు ప్రభు వెలపెట్టుకున్నాడు, సంఘాన్ని తన గుడ్డుతో పోల్చుకున్నాడు. సంఘం అంటే యేసు ప్రభుకు చాలా ఇష్టం. అందుకే ఆయన పరలోక రాజ్యంలో గొప్ప స్థానమైంది. ఎందుకమ్మా? పరిశుద్ధ దూతల మధ్య, కెరూబుల మధ్య అనునిత్యం పరిశుద్ధుడు కొనియాడబడుతున్న అంత గొప్ప స్థానం వదులుకొని పాపులము, బలహీనలము, అపవిత్రము, అన్యాయస్తులము, ద్రోహులము ఈ లోకంలో ఆయన దిగి రావడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే, మనందరి బ్రతుకును మార్చడానికి.
ఆయనే రాకుంటే నీవు నేనందరము నరకమమ్మా. అయ్యా అన్న, అగ్నిగుండం, పాతాళం, మలమలమాడుచున్న అగ్ని, ఒక పురుగు కూడా చావదు, దాంట్లో మరణమే లేదు. అట్టి మరణ శాసనానికి, అట్టి అగ్నిగుండానికి మనందరము సమీపస్థులము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి మనందరి పాప దోషాల కొరకు కలవరి సెలవులోకి ఎక్కాడు. 3 మేకలు దిగగొట్టించుకున్నాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన దేహం మీద పడ్డాయి. మోము మీద ఎంగిలు మూసివేశారు. ఒక్క ఎముక కూడా ఇరగలేదు. 3418 గాయాలయ్యాయంట శరీరంలో. ఎందుకమ్మా? ఆయనకు సామర్థ్యత లేదా? సముద్రం మీద నడిచి రాలేదా? చనిపోయి విధవరాలు కుమారుడు పాడ మీద తీసుకొని గ్రామం వెలుపలకు వచ్చినప్పుడు ఆ యొక్క సహోదరి, ఆ యొక్క విధవరాలు కన్నీటి బాధ చూసి ఆ పాడను ముట్టి ఆ కుమారుడు సజీవంగా తన తల్లికి ఉపజేయలేదా? చనిపోయిన లాజను లేపలేదా? ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన ఎందుకు కలవరి శిలువలో బలియాగమయ్యాడు? చనిపోయిన వాడు సమాధిలో ఉండాలి కదా. 3 రోజులు తిరగడా, 3 రోజుల తర్వాత తిరిగి రావడానికి ఆయనకు శక్తి ఉంది. చనిపోయి కొల్లిపోల్సినటువంటి దేహము కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. సమాధిలో ఉంటే నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు మారు మనసు లేదు, ఇలాగ ఆరాధించే భాగ్యం లేదు, ఇలాంటి సంఘ సహవాసం లేదు. ఇవన్నీ ఎరిగే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుత్థానుడైనాడు. అందుకే ఆయన ఆరాధించాలి, అందుకే ఆయన మహిమపరచాలి, అందుకే ఆయన కొనియాడాలి, అందుకే ఆయన ఘనపరచాలి. ఈయన ఘనుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్టి ఘనతను బట్టి మనందరినీ ఘనులుగా ఉండాలని నేటి మధ్యాహ్న వేళ మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మన దేవుడు చాలా గొప్పవాడు, మనలందరినీ ఎంతో ప్రత్యేకంగా ప్రేమించిన వాడు. తండ్రితో ఉన్న గొప్ప స్థానాన్ని వదులుకొని రావడానికి మనందరి పాపాల కొరకే వచ్చాడమ్మా. నీ తల్లిదండ్రులు నేను ప్రేమించకపోవచ్చు, అయ్యా అమ్మ అన్నక్క, నీ అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు ఎవరు ప్రేమించకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము నిన్ను ప్రేమించే దేవుడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డగా ఈనాడు నీవు నేను రక్షణ పొంది సంఘములో ఉన్నాం. మన స్థితి ఎలాగుంది? బెరియాలో యోగ్యులు ఉన్నట్లు ఉంటున్నామా? బెరియాలో అత్యాసక్తితో వాక్యాన్ని విన్నవారుగా ఉంటున్నామా? బెరియాలో మరి వారు చెప్పిన వాక్యం కరెక్టా కాదా అని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న వారుగా ఉంటున్నామా? మనల్ని బట్టి అనేక మంది రక్షణ పొందుతుంటున్నారా? మన ప్రవర్తన బట్టి అనేక మంది ప్రభు వైపు చూస్తుంటున్నారా? మధ్యాహ్నం వేళ ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. కరోనాలో ఫుల్ కరోనా ఉంది. 5 పూట్ల ప్రార్థన పెట్టాను. తెల్లవారుజామున 5 నుంచి 6కి, మధ్యాహ్నం 12 నుంచి 1కి, 3 నుంచి 4కు, 8 నుంచి 9కి, 9 నుంచి 10కి 5 పూట్ల ప్రార్థన పెట్టేట ఇంట్లో ఉంటాం కాబట్టి అందరని దాదాపు 40 మంది పాల్గొనేవారు. మా ఇంటి పక్కనే ఉమానగర్లో వాళ్ళు కమ్మాసు. మేము చేస్తున్నటువంటి మా ప్రవర్తన బట్టి తక్కువ జాతి కదా మంది, యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఒప్పుకున్నామంటేనే తక్కువ జాతి కదా. ఆమె పొరక తెచ్చి చాట తెచ్చి మేము ఎప్పుడెప్పుడు వచ్చినా రాకపోయినా మా ఇంటి పక్క చాట పెట్టేది, ఇట్లా కసువు కొట్టేది. ఆ చాటలో ఉన్న కసువు మా ఇంటిపైకి మా ముఖాలు పడాలని, కులం సంబోధిస్తున్నానని అపార్థం చేసుకోవద్దండి. కమ్మవారైనా అందరం మనం ప్రభు బిడ్డలమే, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. చాట తీసుకొని పొరక ఇట్లా కొట్టేది, ఆ చాటలో ఉండే దుమ్మంతా మా మీద పడేది. చాలాసార్లు బాధపడ్డాను నేను, ఏమైపా ఇట్లా పరిస్థితి మాకు అని చెప్పేసి. అయితే కరోనాలో 5 ప్రార్థనలు చేసేటప్పుడు వినింది ఆమె, గగ్గోలు పెట్టి ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళము. ఆ ప్రార్థన విని నేను ఎప్పుడు వస్తానా బయటికని కాసుకొని ఉంది. బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు, అన్నా మా తమ్ముని భార్యకి కరోనా వచ్చిందన్నా, హాస్పిటల్లో ఉన్న బళ్ళారి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో అడ్మిట్ చేసినామన్నా. మొన్ననే నా పెళ్ళయింది, చచ్చిపోతారు అంటున్నారు నా, మీ దేవునికి అట్లా మొక్కోండి నా అంటారు. మళ్ళీ వాళ్ళ దేవుడు గొప్ప, మన దేవుడు గొప్ప. 20వ అధ్యాయము 4వ చరణంలో, మరియు పుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడునైన సోఫ్రతును తెసలోనికీయులలో అరిస్కర్కును, సెకెందును,
దెర్బే పట్టణస్థుడైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. అంటే బెరియా వారు ఒక సువార్థికుని తయారు చేసింది. ఇక్కడ ఆయనే పుర్రు కుమారుడు సోప్రతును. అయితే మనం కూడా సంఘాల్లో ఒక సువార్థికులను కానీ, ఒక సేవకులను కానీ, లేదా సంఘంలో మంచి గాయకులను కానీ, సండే స్కూల్ మినిస్ట్రీ నడిపించడానికి కానీ మనం తయారు చేయాలి. బెరియా వారు తయారు చేశారు. ఆసక్తితో ప్రభు దగ్గర గడిపారు. వారు ఘనులుగా ఉన్నారు. వారు చెప్పిన మాటలు కరెక్టా కాదా అని ఇళ్ళకి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించిన వారుగా ఉంటున్నారు. అందుకనే వారు ఆశీర్వదింపబడ్డారు. పౌలు గారితో తిరిగి పరిచర్య చేయడానికి అనేక మందిని తయారు చేస్తూ వచ్చారు. ఇలాంటి కృప రేమా సంఘానికి, మా స్థానిక బెరియా సంఘానికి ప్రభు అందించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చార్లెస్ అన్న, విల్సన్ అన్న, నారాజ్ అన్న గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ మరి చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ కోరికలో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీరు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మాత్రం ప్రేమించిన వాడు అయా, కొనుకక నిద్రించక వదలక విడవక అనునిత్యం మమ్మల్ని మీ అంబుల పొదిలో ఉంచుకొని ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయా, మీరు పరిశుద్ధుడని, పవిత్రుడని, నిర్దోషి అని, నిష్కలమశుడని, పాపంలో చేరక ప్రత్యేకింపబడినటువంటి వాడని, అయా మా అందరి పాప దోష శిక్ష కొరకు ఈ కలవరి శిలువకెక్కి చనిపోయి తిరిగి లేచిన దేవుడవు. అయా, మీరెంతో గొప్పవారు, ఉన్నవాడు, అనువాడు నా ప్రభావం బడి స్తోత్రాలు. ఇలాంటి గొప్ప దేవుని మేము ఎరిగి అంగీకరించి ఒప్పుకొని ఇలాగ నీ సంఘ సహవాసంలో ఉండే భాగ్యం మా అందరికీ కలిగించినందుకే స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళ బెరియా సంఘాన్ని మా మధ్యకు తీసుకొచ్చారు. వారు గనులుగా ఉన్నారు. అయ్యా, వారు ఆసక్తితో నీ వాక్యం విన్నారు. మా ప్రభా, వాక్యం చెప్పినది కరెక్టా కాదా అని చదువుతూ జ్ఞానం పొందుకున్న వారుగా ఉన్నారు. దేవా, అందును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, పరిశోధించిన వారు తండ్రి, మరి చాలామంది విశ్వసించడానికి బెరియా సంఘం ఎంతగానో ప్రయాసపడింది. అయ్యా, చాలామంది బిడ్డలను కూడా సువార్థికులను తయారు చేయడానికి బెరియా సంఘం ఇష్టపడింది. ఈనాడు నా తండ్రి విన్నటువంటి మా ప్రియులు రేమా సంఘ సభ్యులు కూడా ఇలాగ ఉండడానికి సహాయం చేయమని ప్రయాసపడుతున్నటువంటి ప్రియుల కుటుంబం. అయ్యా, ఇదిగో తండ్రి చార్లెస్ అన్న కుటుంబమును, ఇదిగో మా ప్రభువా మరి విల్సన్ అన్న కుటుంబమును, నారాజ్ సార్ కుటుంబమును, ఇంకా మా ప్రియ కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని, ఇంత గొప్ప నీ గొప్ప పరిచర్యలో అల్పుడను దీని నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తీసుకొచ్చినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సంఘమును దీవించి ఆశ్రయించి హద్దులు విశాలపరిచి నూతన కుటుంబాలను తీసుకొని వచ్చి సంఘ సంఖ్యను పెంచమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి నీ మేలు తరింపమని, బెరియా సంఘాలను ఆశ్రయించడం దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా వందనాలు.